భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. విజయవాడలో భారీ అగ్ని ప్రమాదం. హైదరాబాద్ శివార్లోని ఫామ్ హౌస్లో కోడి పందాలు, భారీ క్యాసినో పట్టివేత. ఆదివాసీ సాంప్రదాయాలతో సమ్మక్క సారలమ్మలకు ప్రత్యేక పూజలు నిర్వహించిన గిరిజన పూజారులు. రేవంత్ రెడ్డి స్వంత నియోజకవర్గంలోనే ప్రజలు కాంగ్రెస్ పట్ల తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత. కోళ్లకు వైరస్ ఎఫెక్ట్, తెలంగాణ సరిహద్దులు అప్రమత్తం. ఇక వివరాల్లోకి వెళ్తే, వరంగల్ సిపి అంబర్ కిషోర్ నేడు ఐనవోలు పోలీస్ స్టేషన్ను ఆకస్మిక తనిఖీ చేశారు. ఈరోజు ఉదయం ఐనవోలు పోలీస్ స్టేషన్కు చేరుకున్న పోలీస్ కమిషనర్ ముందుగా స్టేషన్ భవన పరిసరాలను పరిశీలించారు. అనంతరం శివరాత్రి పండుగ వేళ ఐనవోలు దేవాలయంలో బందోబస్తు వివరాలను ఎస్ఐ శ్రీనివాస్ను సిపి అడిగి తెలుసుకున్నారు. సిపి వెంట ఏసీపీ తిరుపతి ఉన్నారు. అది ఇది ముందు కూడా పెట్టారా? ఎంట్రన్స్ పెట్టినా సార్. ఇక్కడ బయట నుంచి చూస్తే బయట నుంచి గేట్ మీద ఉందా? ఇక్కడ గేట్ మీద మేడారం జాతరకు అన్ని విధాలుగా భక్తులకు ఏర్పాట్లు చేశామని, ఎలాంటి అసౌకర్యాలు లేకుండా ముందస్తుగా అన్ని చర్యలు తీసుకున్నామని, రోడ్లు, కరెంటు, త్రాగునీరు, మరుగుదొడ్లు, విశ్రాంతి తీసుకోవడానికి షెల్టర్స్, ట్రాఫిక్ జామ్ కాకుండా పోలీస్ శాఖ వారు కూడా పెద్ద ఎత్తున ఉన్నారని, అన్ని విభాగాలకు చెందిన అధికారులు మేడారం జాతరలో అన్ని విధాలుగా సహాయాలు అందజేస్తారని వారు అన్నారు. అందరికీ నమస్కారం అండి. రేపటి నుంచి మనకి మినీ మేడారం జాతర అనేది స్టార్ట్ అవుతుంది. దీనికోసం మనము ప్రత్యేక ఏర్పాట్లని చేయడం జరిగింది. మన శానిటేషన్ గురించి కానీ, మన మెడికల్ క్యాంప్స్ గురించి కానీ, చంపనవాగు దగ్గర షవర్స్, ట్యాప్స్ కానీ, స్నానఘట్టాలు అండ్ డ్రెస్ చేంజింగ్ రూమ్స్ కానీ, అండ్ ప్రత్యేక పోలీస్ సిబ్బందితో క్యూ మేనేజ్మెంట్కి కానీ ప్రతి ఒక్క అరేంజ్మెంట్స్ని మనము చేయడం జరిగింది. దీంతో పాటు ఐలాపూర్, కొండై కాడ కూడా ఏదైతే చిన్న చిన్న జాతరలు జరుగుతుందో
అక్కడికి కూడా మేము అన్ని ఏర్పాట్లని చేయడం జరిగింది. ఈ జాతరకి రావడానికి భక్తులకి ఉపయోగం అవ్వడానికి టీఎస్ఆర్టీసీ నుంచి కూడా మనము ప్రత్యేక బస్ సేవలని కూడా నడుపుతున్నాము. చిన్నబోయినపల్లి కొండాయి వరకు ఒక రూటు అండ్ తాడవాయి ఊరట్టం కొండాయి వరకు ఒక రూటు ఇట్లా నడుపుతున్నాము. అందరూ భక్తులు ఈ అవకాశాన్ని సదుపయోగం చేసుకోవాలని మేము కోరుకుంటున్నాము. సీఎల్పీకి పిలవకుండా అవమానించిన ఫిరాయింపు ఎమ్మెల్యేలకు ఎందుకు సిగ్గనిపించడం లేదో బీఆర్ఎస్ పార్టీకి వెన్నుపోటు పొడిచిన వ్యక్తి అరికెపూడి గాంధీ. అలాంటి అరికెపూడి గాంధీకి చైర్మన్ పదవి ఇవ్వడం మాకు నచ్చలేదు. ఆ కుర్చీకి అర్హులు మాజీ మంత్రి హరీష్ రావు మాత్రమే. పబ్లిక్ అకౌంట్స్ సమావేశం నుంచి వాకౌట్ చేసిన తర్వాత బీఆర్ఎస్ ఎల్ఫీ కార్యాలయంలో బీఆర్ఎస్ సభ్యులు మాజీ మంత్రి శాసన మండలిలో బీఆర్ఎస్ పార్టీ వీప్ సత్యవతి రాథోడ్ దాన్ని మొదటి నుంచి వ్యతిరేకించాం. ఈరోజు కూడా అదే నిర్ణయానికి మేము కట్టుబడి ఉన్నాం. పోయిన సమావేశంలోనే మా గౌరవ సభ్యులు ప్రశాంత్ రెడ్డి గారు, రమణ గారు, కమలాకర్ గారు మేమందరం కూడా చెప్పాం, ఇది పార్లమెంట్ అసెంబ్లీ సాంప్రదాయాలకు విరుద్ధంగా మీరు ఈ పని చేశారు, ఇది సరి అయింది కాదు. ఆయన అసలు బీఆర్ఎస్ పార్టీయా కాంగ్రెసా? కాంగ్రెస్ పార్టీ అయితే బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు ఇవ్వలేదు? బీఆర్ఎస్ పార్టీకి ఇచ్చి ఉంటే కేసీఆర్ గారి ఆలోచన మేరకు వారిచ్చిన పేరుని ప్రకటించాల్సిన మీరు మా పార్టీ ఎవరిని ఇవ్వాలనేది కూడా నిర్ణయించడానికి మీకు హక్కు లేదు, కాబట్టి ఇది సరి అయింది కాదు అని చెప్పాం. ఇవాళ ఎంత దిగజారుడు తనమంటే బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న మరి ప్రయత్నం, ఇవాళ న్యాయస్థానం కూడా వారి మీద మొట్టికాయలు వేస్తుంది. ఎన్ని రోజుల్లో నిర్ణయాన్ని ప్రకటిస్తారని చెప్పి అడుగుతున్న క్రమంలో మొన్న సిఎల్పికి కూడా వాళ్ళని ఆహ్వానించకుండా అవమానం చేసినా సిగ్గు లేకుండా వాళ్ళు పార్టీ మారి మరి నిజంగా పార్టీకి ద్రోహం చేసిన వాళ్ళు ఈ విధంగా కొనసాగటం అనైతికం. వాళ్ళను వెంటనే ఆ చైర్మన్ పదవి నుంచి తొలగించాలి. బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు సూచించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు హరీష్ రావు గారికి మరి ధర్మంగా అది రావాల్సి ఉంది. నామినేషన్ వేయని గాంధీని వేశారు, కానీ నామినేషన్ వేసిన హరీష్ రావు గారిని ఎందుకు తిరస్కరించారో చెప్పలేదు. కాబట్టి మరి ఈ విషయాన్ని ఆఖరి వరకు కూడా మేము ఇదే పోరాటం కొనసాగిస్తాం. మీ నిర్ణయం మార్చుకోమని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందుకే రాహుల్ గాంధీ పర్యటన రద్దు చేసుకున్నారు. రేవంత్ రెడ్డి స్వంత నియోజకవర్గంలోనే ప్రజలు కాంగ్రెస్ పట్ల తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. కాంగ్రెస్ 420 పార్టీ విలేకరుల సమావేశంలో మహిబాద్ ఎంపీ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత ఒక పీసీసీ ప్రెసిడెంట్ రావాలి, రేవంత్ రెడ్డి రావద్దని చెప్పేసి ఓ మాట అనుకొని మళ్ళీ చిట్ట చివరిలో వాళ్ళకే ఇన్ఫ్లుయెన్స్ రిపోర్ట్ ద్వారా ఈ సమాచారంలో అరే ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో నిన్న మీకు తెలుసు కేటీఆర్ గారు స్పష్టంగా కూడా కోస్గిలో ఏదైతే లగచర్ల రైతులందరితో అక్కడ మీకు నిన్న రైతు ధర పెట్టినో నేను కూడా అక్కడ అటెండ్ అవ్వడం జరిగింది. అసలు ప్రజల్లో పూర్తి వ్యతిరేకత ఆడ కనపడి స్పష్టంగా కేటీఆర్ గారు ఒక సవాల్ ఇస్తుంది, మీరు రాజీనామా చేయండి 50,000 కంటే బీఆర్ఎస్ పార్టీ 50,000తో మా అభ్యర్థి గెలిచిన అనౌన్స్ చేసినప్పుడు అక్కడ ప్రజల్లో వచ్చిన కసి అక్కడ ఉన్న వ్యతిరేకత చూస్తే 100% రాహుల్ గాంధీకి అర్థమై ఉంటుంది. ఏంటంటే రేవంత్ రెడ్డి గారి సొంత నియోజకవర్గంలో ఎంత వ్యతిరేకత ఉందంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి చోట కూడా రైతుల పక్షాన కావచ్చు, మహిళల పక్షాన కావచ్చు, ఇవాళ అమ్మల అయ్యల యొక్క పెన్షన్ల విషయంలో కావచ్చు, మా ఆడబిడ్డల యొక్క తులబంగారం ఇస్తామన్న విషయం కావచ్చు, రకరకాలు చెప్పుకుంటే ప్రతి ఒక్క విషయంలో వాళ్ళ 420 ఇచ్చిన హామీలు 420గానే మిగిలిపోతాయి తప్ప వాళ్ళ చరిత్ర నిలిచిపోతారు. ఎందుకంటే ఇటువంటి దొంగ హామీలు ఇచ్చి ప్రజలతో ఓట్లు ఎంచుకున్న తర్వాత ఇవాళ వాళ్ళ తిరుగుబాటు చూస్తా ఉన్నారు. అంటే నేను అతి తక్కువ సమయంలో కాంగ్రెస్ పార్టీ 1 సంవత్సరం కాలం 14 నెలల కాలంలోనే ఇంత వ్యతిరేకంగా మూట పట్టుకుందంటే రేపు రానున్న ప్రజలు తప్పకుండా దానికి తప్పకుండా చెప్తారు. మేము ఇవాళ బీఆర్ఎస్ పార్టీ తరఫున కూడా వాళ్ళ కాంగ్రెస్ పార్టీ భయపడే రాహుల్ గాంధీ యొక్క పర్యటన అంటే ఇవాళ ప్రభుత్వం ఉండి కూడా వాళ్ళు కలిసి ఒక సమావేశం పెట్టుకోలేని దుస్థితి ఉంది కాబట్టి వాళ్ళ ప్రజల తిరుగుబాటు చూసే ఇవాళ రాహుల్ గాంధీ యొక్క పర్యటన రద్దని చెప్పి మేము నమ్ముతా ఉన్నాం. ములుగు జిల్లా మేడారంలో ప్రారంభమైన గుడిమెలిగే పండుగ ఆదివాసీ సాంప్రదాయం ప్రకారం పూజలు చేస్తున్న పూజారులు, సమ్మక్క సారలమ్మ తల్లులను దర్శించుకునేందుకు తరలివస్తున్న భక్తులు.
భక్తులకు తెలియజేయని భక్తులు ఎవరైనా తులాభారం వేసుకునే భక్తులు మీ మొక్కుబడులు పూర్తయిన వెంటనే కోళ్లకు వైరస్ ఎఫెక్ట్. తెలంగాణ సరిహద్దులు అప్రమత్తం. ఆంధ్రప్రదేశ్లో కోళ్లకు కొత్త రకం వైరస్ సోకడం చేత తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట రాష్ట్ర సరిహద్దులో రవాణా శాఖ తనిఖీ కేంద్రం వద్ద ఏపీ నుంచి తెలంగాణలోకి వస్తున్న కోళ్ల వాహనాలను పోలీసులు అడ్డుకొని వెనక్కి పంపుతున్నారు. ఏపీలోని డెల్టా ప్రాంతంలో పలు పౌల్ట్రీ ఫామ్లో లక్షలాది కోళ్లు మృత్యువాత పడడం, ల్యాబ్ టెస్టుల్లో కోళ్లకు హైలీ ప్యాథోజెనిక్ అవెన్ ఫ్లూయెంజా వైరస్ పాజిటివ్ అని తేలడంతో ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో సరిహద్దులను తెలంగాణ ప్రభుత్వం కట్టుదిట్టం చేసింది. చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకులు రంగరాజన్పై జరిగిన దాడిని ఖండించిన జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు దేవాలయ అర్చక బృందం అట్టి దాడిని ఖండిస్తూ రంగరాజన్కు పూర్తి మద్దతు తెలుపుతున్న కొండగట్టు ఆలయ అర్చక బృందం. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. మన ఆంజనేయ స్వామి దేవస్థానం కొండగట్టు అర్చక బృందం తరఫున చిలుకూరు బాలాజీ దేవాలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ గారికి మేము మద్దతు తెలుపుతున్నాము. అదేవిధంగా మనకు ఆన్లైన్ మాధ్యమంలో కూడా తెలుస్తుంది, రామరాజ్య స్థాపకులు ఎవరో వెళ్ళి మన రంగరాజన్ గారిని కూడా బాధ పెట్టినట్టుగా, వారి మీద దాడి చేసినట్టుగా మనకు తెలుస్తుంది. మేము దీన్ని కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానం వైదిక బృందం తరఫున ఖండిస్తున్నాం. వారికి మా కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయానికి వారి తండ్రి గారైనటువంటి సౌందర్య రాజన్ గారు కూడా అవినాభావ సంబంధం కారణంగా ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఆలయంలో ఉండే అర్చకులందరూ కూడా నిరంతరం భగవంతుని నమ్ముకొని వారికి సేవ చేస్తున్నారు. వారు రామరాజ్య స్థాపనకి ఎప్పటిండో కూడా పాటుపడుతున్నారు. ఎవరో కొత్తగా వచ్చి వారు నేర్పవలసింది కూడా ఏమీ లేదు. వారు నేర్పాలనుకుంటే కూడా
వారు మత మార్పులు చేస్తున్నట్టు హిందువులను మార్చాలి తప్ప అర్చకుల మీద ఇలా దాడి చేయడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అర్చకులందరూ కూడా నిరంతరం భగవంతుడు సేవ చేస్తూ భక్తులకు హిందూ సామ్రాజ్యాన్ని భక్తిని పెంపొందిస్తున్నారు. రంగరాజన్ గారు మన తెలంగాణ రాష్ట్రంలోనే ప్రముఖ దేవాలయం. అక్కడ వెళ్ళి చూసినట్టయితే హిందువుల యొక్క గొప్పతనం వారు చేస్తున్నటువంటి సేవలు కూడా మనం ఎంతో కూడా ప్రశంసనీయంగా ఉంది. వారు హిందూ దేవాదాయ ధర్మాదాయ చట్టంలో కూడా అనేక మార్పులు చేయడానికి వారు కానీ వారి తండ్రి గారు సౌందరరాజన్ గారు కూడా పాటుపడి ఉన్నారు. మాలాంటి వంశపారంపర్య అర్చకులందరినీ కూడా కలుపుకొని గత కొన్ని సంవత్సరాలుగా కూడా వారు సేవ చేస్తున్నారు. అలాంటి వారిని దాడి చేయడానికి మేము అందరం కూడా ఖండిస్తున్నాం. దీనికి తెలంగాణ ప్రభుత్వం కూడా స్పందించినందుకు తెలంగాణ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి, మా యొక్క దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇదే విధంగా ఏ దేవాలయంలో అర్చకులు అయినప్పటికీ కూడా అది ఏ ఆగమమైనా కావచ్చు, ఏ సాంప్రదాయమైనా కావచ్చు, అర్చకులందరికీ కూడా వారు వెన్నుదండుగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. శ్రీమతి రామానుజానమ జయ హనుమాన్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి దయాకర్ రావు సమక్షంలో శాతాపురం దుబ్బాతండ గ్రామ తాజా మాజీ సర్పంచ్ బూకే యాకూబ్తో సహా 10 మంది కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారందరికీ పార్టీ కండువలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేసి పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు పసునూరి నవీన్, మాజీ జెడ్పీటీ పుస్కూరి శ్రీనివాసరావు, ఏఎంసీ మాజీ డైరెక్టర్ వేణు, ఎడవెల్లి కృష్ణ, మహేందర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. పక్క పక్కన కొంచెం జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, జగన్ నాయకత్వం, జై తెలంగాణ. రాజకీయాలకు దూరంగా ఉంటాను, నేను పూర్తి చేయలేనిది నా స్థానంలో పవన్ కళ్యాణ్ చేస్తున్నాడు. చిరంజీవి సంచలన ప్రకటన. ఈ మధ్య నేను వీళ్ళకి దగ్గరయ్యాను, పలానా పార్టీలో చేరుతానని అనుకుంటున్నారు, కానీ అలాంటిది ఏమీ లేదు. రాజకీయాల పరంగా నేను అనుకున్న లక్ష్యాలను, సేవాభావాలను పూర్తి చేయడానికి పవన్ కళ్యాణ్ ఉన్నాడు. అంటే ఈ జన్మంతా ఇంకా రాజకీయాలకు దూరంగా ఉంటూ, సినిమాలకి అతి దగ్గరగా ఉంటూ, హక్కును చేర్చుకుంటూ ఆ కళాన్ని తలుతూ ఉంటారు. అది అంటే చాలామందికి డౌట్లు వస్తున్నాయి, ఏంటి కొంచెం అటు వెళ్తాడా ఏంటి, వాళ్ళకి పెద్ద పెద్ద వాళ్ళందరికీ దగ్గర అవుతున్నాడు, వాళ్ళందరూ దగ్గర చేసుకుని ప్రయత్నం చేస్తున్నారంటే కాదు, మరో రకంగా సేవలు అందివ్వడం కోసంగా చేయడమే తప్ప అంతకు మించి పొలిటికల్గా వెళ్ళటం అనేది లేదు. ఆ డౌట్ పెట్టుకోవద్దు మై డియర్ ఫ్రెండ్స్, మీడియా ఫ్రెండ్స్. లేదు, పొలిటికల్గా వద్దు. పొలిటికల్గా ముందుకు వెళ్ళటానికి నేను అనుకున్న లక్ష్యాల్ని, నేను అనుకున్న సేవాభావాల్ని, ఆ సేవల్ని చేయడం కోసంగా పవన్ కళ్యాణ్ ఉన్నాడు, ముందుకు వెళ్తున్నాడు. ఫిబ్రవరి 12న మాఘ పూర్ణిమ సందర్భంగా ప్రయాగ్రాజ్కు భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు వీలుగా కఠిన ఆకాంక్షలను అమల్లోకి తీసుకొచ్చారు. ఇవాళ ఉదయం 4 గంటల నుంచి కుంభమేళా ప్రాంతాన్ని నో వెహికల్ జోన్గా మార్పు చేశారు. సాయంత్రం 5 గంటల నుంచి ప్రయాగ్రాజ్ మొత్తాన్ని నో వెహికల్ జోన్గా మారుస్తామని అధికారులు తెలిపారు. ప్రయాగ్రాజ్లో నిత్యం 1.44 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానం చేస్తున్నారని అధికారులు తెలిపారు.
విజయవాడలో భారీ అగ్ని ప్రమాదం. ధర్మపురం ఆర్టీసీ డిపో పక్కనే కాశ్మీర్ జలకన్య ఎగ్జిబిషన్లో ఒక్కసారిగా ఎగిసిపడిన మంటలు. భయాందోళనకు గురైన ప్రజలు. గ్యాస్ సిలిండర్ పేలడంతోనే ప్రమాదం జరిగినట్లు అనుమానిస్తున్న పోలీసులు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించిన స్థానికులు. హైదరాబాద్ శివార్లోని ఫామ్ హౌస్లో కోడి పందాలు, భారీ క్యాసిన్ పెట్టివేత. ఫామ్ హౌస్పై దాడి చేసిన 64 మందిని పట్టుకున్న రాజేంద్ర నగర్ డీసీపీ పార్టీ. 30 లక్షల రూపాయల నగదు, 55 లగ్జరీ కార్లు సీజ్ చేసిన అధికారులు. 86 పందెం కోళ్లు, పెద్ద మొత్తంలో బెట్టింగ్ కాయిన్స్, పేకాట స్వాధీనం. పందెం కోళ్ల కోసం వాడే 46 కోడి కత్తులు కూడా స్వాధీనం. నగరంలోని ప్రముఖులు కలిసి కోడి పందాలు, క్యాసినో నిర్వహిస్తున్న భూపతిరాజు, శివకుమార్ వర్మగా గుర్తించిన పోలీసులు. ప్రతి భక్తులు ఒక్కొక్కరిగా సంతోషిమాత అమ్మవారికి అభిషేకం చేయడం కల్పించామని అర్చకులు పూర్ణ అన్నారు. వరంగల్ హంటర్ రోడ్లోని దారా రాజ్యలక్ష్మి గారి సంతోషిమాత జ్ఞాన మందిరంలో మాఘశుద్ధి పౌర్ణమిని పురస్కరించుకుని సహస్ర కళాభిషేకం జరిపారు. ఈ కార్యక్రమంలో 1000 రాగి కలశంలో నీటితో అభిషేకం భక్తులచే నిర్వహించారు. నిత్యం ఆలయంలో అర్చకులే గర్భగుడిలోకి వెళ్లి అభిషేకం చేయడం జరుగుతుంది. కానీ ఈరోజు మాఘశుద్ధి పౌర్ణమి సందర్భంగా సంతోషిమాత అమ్మవారికి భక్తులచే అభిషేకం చేయించడం జరిగింది. ఆలయంలో భక్తులకు నిత్య అన్నదాన ప్రసాద వితరణ నిర్వహిస్తున్నామని అర్చకులు పూర్ణ తెలిపారు. ఈరోజు మాఘశుద్ధ పౌర్ణమి హంటర్ రోడ్లో శ్రీ సంతోషిమాత జ్ఞాన మందిరం నందు ఈరోజు వైశాఖ శుద్ధ పౌర్ణమి సందర్భంగా శ్రీమతి దారా రాజలక్ష్మి అమ్మగారు ఏర్పాటు చేసినటువంటి సహస్ర కలశాభిషేకం అంటే 1000 రాగి చెంబులతో అమ్మవారికి ప్రతి ఒక్క భక్తులచే గర్భగుడిలోకి వెళ్ళి ప్రతి ఒక్క భక్తులు ఆ యొక్క చెంబులతో అమ్మవారికి అభిషేకం చేసే అవకాశం ఈరోజు ఉదయం 5 గంటల నుండి ఆ చెంబులో నీళ్లు పోయడం, అందులో పూలు అన్నీ వేయడం, కమలపాకులు. ఇప్పుడు పూజా కార్యక్రమం దగ్గర పడ్డది. మరి ఒక 10-15 నిమిషాలు అభిషేక కార్యక్రమం కూడా మొదలవుతుంది. అలాగే ఈ పూజ చేసే ప్రతి ఒక్క అభిషేకం చేసే ప్రతి ఒక్క భక్తులు కూడా అమ్మవారి చీరే గాజులు కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే మహా అన్న ప్రసాదం వితరణ కూడా ఉంది 12:30కి. వచ్చిన భక్తులందరికీ కూడా అంటే సంతోషమాత అంటే పులుపు పనిచేయదు కాబట్టి ఎవరు కూడా తినకుండా వస్తారు. ఏం తినకుండా వచ్చిన వాళ్ళే గర్భగుడిలో వెళ్ళి అభిషేకం చేసే అవకాశం కూడా వాళ్ళకి కూడా మనం అన్న ప్రసాదంగా అన్నదానం పెట్టడం జరుగుతుంది. వాళ్ళ భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి యొక్క దీవెన పొంది అమ్మవారి ప్రతి ఒక్క భక్తులకి ఇది ఒక సువర్ణ అవకాశం ఏంటంటే సంవత్సరానికి ఒకటే రోజు. ఇప్పుడు మామూలుగా మేము ప్రతిరోజు వెళ్తాం, అభిషేకం చేస్తాం. కానీ ప్రతి ఒక్క భక్తులు కూడా గర్భాలలోకి వెళ్ళడం అనేది చాలా అదృష్టంగా భావించాలి. అది ఈరోజు ఒక్క రోజు కావున భక్తులందరూ కూడా వచ్చి అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఈ అభిషేకం చేసి అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాను. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.